ఈ మొదటి కీర్తనలో 3వ వచనంలో ఉంది, అతడు చేయనదంతయు సఫలమగును అని దేవుని యొక్క లేఖనము మనకి సెలవిస్తూ ఉంది. అతడు ఎవరు అంటే, దివారాత్రము దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే ధ్యానం చేస్తారో, దివారాత్రము దేవుని వాక్యాన్ని ఎవరైతే పఠిస్తారో, ధ్యానిస్తారో, ఆ వ్యక్తి ఎలా ఉంటాడంటే, కాలువ ప్రక్కన నాటబడిన చెట్టు, నీటి కొదువు లేకుండా ఎప్పుడు పచ్చగా ఫలాలు ఇస్తూ ఉంటుందో, ఆ విధంగా ఆ వ్యక్తి నిత్యము ఫలిస్తూ ఉంటాడు, పుష్పిస్తూ ఉంటాడు, చిగురిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తుతి కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వారులారా, మరి దినమందు మరి క్రైస్తవ బిడ్డలను మనం గమనిస్తూ ఉన్నట్లయితే, దేవుని వాక్యం పట్ల ఆకలి లేదు, ఆసక్తి లేదు, ఆశ లేదు. నేను చాలామంది వ్యక్తులను కనబడిన వెంటనే అడుగుతూ ఉంటాను, దేవుని బిడ్డల్ని, ఈరోజు బైబిల్ చదివావా అంటే చదవలేదు అంటారు. మరి ఇంకెవరినైనా అడిగితే కొంతమంది చెప్తారు, మీరు పంపిస్తారు కదా వాల్ పేపర్లో అవి చదువుకున్నాను, లేక క్యాలెండర్లో ఇవి చదువుకున్నాను అని అంటున్నారు. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది?